తొత్తులుగా పనిచేయద్దు, మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. అతిగా ఫీల్ అయ్యే అధికారుల కథ ఏంటో తేలుస్తాం. రిటైర్ అయినా సరే వదిలిపెట్టేదే లేదు. బీ కేర్ఫుల్. ఇవి కొద్ది రోజులుగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఇస్తున్న వార్నింగ్లు. కొందరు పోలీసు అధికారుల తీరు మార్చుకోవాలంటూ విరుచుకుపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి ఎక్స్ట్రాలు చేసే అధికారులకి ఇబ్బందులు తప్పవంటూ పదే పదే హెచ్చరికలు చేయడం దుమారాన్ని రాజేస్తోంది. అటు బీఆర్ఎస్ వార్నింగ్లపై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కౌంటర్ అటాక్ దిగడం మరింత హీట్ పెంచుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు పలు సందర్భాల్లో కొందరు పోలీసు అధికారుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కొందరు పోలీసులు తీరు మార్చుకోవాలంటూ 2-3 రోజులుగా తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు పోలీసు అధికారుల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు చట్టాన్ని అతిక్రమించిన ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టబోమని సీరియస్ కామెంట్స్ చేశారు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు, మాకు తెలుసు. 2 రోజుల క్రితం హరీష్ రావు సిటీ ఎంక్వైరీ నేపథ్యంలో సిరిసిల్ల టూర్లోనూ కేటీఆర్ పోలీసులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇష్టారీతిన వ్యవహరించే పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి, వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్లు వేయాలి. ఇంకా ఏముంది ఆ సిటీలో? రమ్మని అడిగితే నేను చెప్తా, కుల్లా చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? చెప్తారా అఫీషియల్గా? వాళ్ళకి తెలుసు, చెప్పలేరు. ఎందుకు? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా బొక్కల పడతారు. వాళ్ళకి ఎరికే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం లేకున్నా టైంపాస్ కోసం రాజకీయాలకు వాడుకుంటారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసుల్లోనూ కొందరు దారి తప్పుతున్నారన్నారు. అయితే చట్టాన్ని అతిక్రమించే పోలీసు అధికారులను రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. దావోస్ నుంచో, సిపి నుంచో, ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు, వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక హరీష్ రావు కేటీఆర్ కామెంట్స్ పై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తరహా బెదిరింపులు దాడులతో సమానం, శిక్షార్హమంటూ రివర్స్ వార్నింగ్స్ ఇచ్చింది. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు పోలీస్ శాఖ ప్రతిష్ట, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. కేటీఆర్, హరీష్ రావు వారి కామెంట్స్ ను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించడం కాకరేపుతోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ పోలీసులు అన్నట్లు మారింది.